హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. అక్కడ 28,623 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ చూద్దాం. బుధవారం 23,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. గురువారం 5,623 కోట్ల అదనంగా ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది. స్టీల్, విద్యుత్, విమానయానం, ఏఐ, ఎలక్ట్రిక్ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. ప్యూర్ రేర్ జోన్ల ప్రకటన కూడా చేశారు. ఆర్థికాభివృద్ధి వ్యూహాలపై ప్రతినిధుల ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్లు, 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 4,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నారు. యూపీసీ వోల్ట్ తో రాష్ట్ర ప్రభుత్వ ఎంఓయూలు జరుపుతుంది. 623 కోట్లతో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన సక్సెస్ అయింది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించింది. కేవలం బుధవారం గురువారాల్లో తెలంగాణ రైజింగ్ బృందం 28,623 కోట్ల ఎంఓయూలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కీలక ఒప్పందాలతో స్టీల్, విద్యుత్, విమానయానం, ఏఐ, ఎలక్ట్రిక్ రంగాలకు మరింత ఊతం లభించనుంది. ఈ సదస్సు గురువారంతో ముగిసింది. దావోస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. జ్యూరిచ్ కు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి జ్యూరిచ్ కి వెళ్లనున్నారు. అటు నుంచి అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇండియాకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు ఇండియాకు తిరిగి రానున్నారు. గ్లోబల్ డిస్కషన్స్ ఎట్ హైదరాబాద్ ఫాలో అప్ దావోస్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు ఇచ్చింది. ఏటా జూన్ లో నిర్వహణపై సమాలోచన ఇచ్చినట్టు తెలుస్తుంది. సో రైజింగ్ విజన్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫిదా అయినట్టు కూడా తెలుస్తుంది. $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా సీఎం మ్యాప్ వేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గోద్రేజ్ చైర్మన్ తో మంత్రుల భేటీ జరిగింది. హైదరాబాద్ డైరీ విస్తరణపై ఈ భేటీలో చర్చించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చ కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా నేడు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. హరీష్ రావు విచారణ తర్వాత తాజా సమన్లు. త్వరలో మరింత మందికి తాకీదులు. మాజీ ఎమ్మెల్సీ కవిత భర్తను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది సిట్ కాదు, డైలీ సీరియల్ అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్కాముల పేర్లు, గ్యారంటీల నుంచి తప్పించేందుకే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తను తెలిపారు. అధైర్యపడొద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉట్టివే అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులకు భయం ఎందుకు, ప్రభుత్వ చర్యలన్నీ మనల్ని బద్నాం చేసేందుకే చేస్తున్నాయి అంటూ కూడా కేటీఆర్, హరీష్ కు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గ్రూప్ 1 మెయిన్స్ పై తీర్పు వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 5న వెల్లడిస్తామంటూ హైకోర్టు తెలిపింది. 562 మంది ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తీసుకున్నట్టయితే నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దయినట్టు తెలుస్తుంది. సో ఇది అధికారికంగా సింగరేణి ప్రకటించింది. రాష్ట్రానికి కేంద్ర విచారణ బృందం ఏర్పాటు చేయాలంటూ, ఇతర కంపెనీల విధానాలపైన అధ్యయనం చేయాలంటూ కూడా 3 రోజుల్లో నివేదిక అందజేయాలంటూ కూడా సూచించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సింగరేణిపై కేంద్రం జోక్యం చేసుకోలేదు అంటూ కూడా ఇక్కడ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్లే సంక్షోభంలోకి సంస్థ వెళ్ళింది అంటూ నైని బ్లాక్ ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తను తెలిపారు. సిబిఐ ప్రవేశానికి రాష్ట్ర అనుమతి అవసరం అంటూ కూడా తను తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఆల్ టైమ్ రికార్డు సృష్టించామంటూ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ లో 71.64 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్టు తెలుస్తుంది. 14.20 లక్షల మంది రైతుల నుంచి కూడా ధాన్యం సేకరించినట్టు తను తెలిపారు. 25 ఏళ్లలో ఇదే అత్యధిక కొనుగోలు అంటూ కూడా తను తెలిపారు.
బోనస్ తో కలిపి 18,532.98 కోట్లు చెల్లింపులు జరిగినట్టు తెలిపారు. నిజామాబాద్, నల్గొండ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నట్టు కూడా తను వివరించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మేడారం జాతర స్టార్ట్ అయింది. ఇప్పటికే మేడారంలో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సో అందుబాటులోకి తెచ్చిన పర్యాటక శాఖ హనుమకొండ నుంచి మేడారానికి ఒక్కొక్కరికి 31,000 టికెట్ ధరగా నిర్ణయించారు. సో ప్రారంభించిన మంత్రి సీతక్క. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే లోయలో పడిన ఆర్మీ వాహనం లోయలో పడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా 10 మంది సైనికులు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమర జవాన్ల సేవలను జాతి మరవదని తను నివాళులర్పించారు. ఈ ఘటనపై ఎల్జే మనోజ్ సిన్హా, సీఎం ఓమర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సంతాపం తెలిపారు. సో ఇది ఎలా జరిగిందో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం బదేద్వార్ చంబా అంతర్రాష్ట్ర రహదారిపై సైనికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది వీర జవాన్లు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సముద్ర మట్టానికి 9,000 అడుగుల ఎత్తుల్లో ఉన్న కన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. అగ్రనేత అనల్ దా సహా 15 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఆయనపై ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించారు. సెర్చ్ ఆపరేషన్ లో 1,500 మంది సిబ్బంది ఉన్నారు. జార్ఖండ్, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ్ పార్టీ గుర్తు విజిల్ అంటూ కేటాయించిన ఎన్నికల సంఘం. సో 2026 ఎన్నికలే లక్ష్యంగా టీవీకే దూకుడు కొనసాగిస్తుంది. సర్ప్రైజ్ బేబీలు వచ్చేస్తున్నారు. బరువు తగ్గించే మందులతో అనుకోని గర్భం. చూద్దామేంటో. ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి అప్రయత్న వరం. ఇప్పటికే విదేశాల్లో ఒజెంపిక్ బేబీస్ పై వార్తలు వినిపిస్తున్నాయి. మధుమేహ నియంత్రణకు వాడే మందులతోనూ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. శారీరక ఇబ్బందులకు అవకాశం ఉంది. సో పిండం భద్రతపై సమాచారం కరువు. అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు అంతర్జాతీయ వార్తలలో వెనిజులాపై రహస్య ఆయుధం, సీక్రెట్ సోనిక్ వెపన్ ను వినియోగించామంటూ కూడా ధృవీకరించిన డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్ లో మాకు పని లేదు అంటూ కూడా అమెరికా, యూరప్ ఉద్రిక్తతల వేళ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.